హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. లాస్ట్ వీడియో చూసారు కదా, మా మేనకోడలికి ఓణీల్ ఫంక్షన్ జరిగింది. చాలా బాగా జరిగింది. తమిళనాడు ఆతిథ్యం అంటారు కదా, సో అదైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా బాగుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ తమిళియన్స్. వాళ్ళకి తెలుగు రాదు, నాకేమో తమిళ్ రాదు. మధ్యలో అయినా ట్రాన్స్లేటర్ అనమాట. సో అలా డే మొత్తం అయిపోయింది. సో మీరు ఆ వీడియో ఫాలో అయ్యి ఉంటే మీకు తెలుసుంటుంది. ప్రస్తుతం మేమైతే కాంచీపురంలో ఉన్నాము. సో కాంచీపురం వచ్చామంటే కామాక్షి అమ్మని డెఫినెట్లీ దర్శించుకుంటాము. ఇప్పుడు తిరుపతికి వెళ్తే ఎలాగైతే మన వెంకన్న స్వామిని దర్శించుకుంటాము, ఆల్మోస్ట్ అలాగే నేను కాంచీపురంకి బోల్డ్ సార్లు వచ్చాను. కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా ఇక్కడ ఉండే ఒక 150 టెంపుల్స్లో 100+ కవర్ చేసి ఉంటాను. కానీ ఈ కంచి కామాక్షి టెంపుల్ అయితే వెళ్ళలేదు. సో మేబీ మేమిద్దరు పేరుగానే రావాలని ఆమె అనుకుందేమో అని నాకు అనిపించి, సో డెఫినెట్లీ ఆ టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాం. నేను కూడా ఇప్పటి వరకు కామాక్షి అమ్మ టెంపుల్కి అయితే వెళ్ళలేదు. రేవంత్తో కలిసి ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాం. చూద్దాం ఎలా ఉంటుంది అమ్మవారు, ఆ టెంపుల్ ఎలా ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ కదా. సో మాకు తెలిసి మోస్ట్లీ లోపలికి ఫోన్ అలో చేయరేమో. లెట్స్ సీ ఎంతైతే కవర్ చేసేకి అవుతుందో, ఎంతవరకు అయితే మీతో షేర్ చేసుకోవచ్చో అన్నిటి షేర్ చేసుకుంటాం. వచ్చేయండి. ఇప్పుడైతే టైం 5:45 అవుతుంది. మోస్ట్లీ 6:15, 6:30 అంతా బయలుదేరిపోతాం. మా వదినాళ్ళ ఇంటి దగ్గర నుంచి జస్ట్ 15 minutes అంట. సో వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. సో వెనకాల చూడండి, ఇంత గ్రీనరీ. మన దుబాయ్లో ఎక్కడ బ్లాగ్ చేసినా మీరు అన్లెస్ మీరు పార్క్ వెళ్ళకపోతే మీకు అస్సలు మన ఇంటి బాల్కనీ నుంచి ఎక్కడ మీకు ఇంత ట్రీస్ కనిపించదు. సో చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది. సో లైట్గా ఇక్కడ చినుకులు పడుతుంది. క్లైమేట్ అయితే చాలా మంచిగా మారిపోయింది. యాక్చువల్లీ మేము ఆ ఎండ చూసి భయపడి రేపు మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం. కానీ రేపు మార్నింగ్ మాకు ఇంకో ప్లాన్ ఉంది. కాబట్టి అర్జెంట్గా ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఫ్యామిలీ అంతా కలిసి ఆటో ఎక్కేసి అలాగే కామాక్షి అమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. లోపల ఒకటే ఫన్ టైం. 15 minutes తగ్గమని వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఆడ ఫోటో అలో చేస్తారో లేదో తెలియదు, క్లాత్ రూమ్ ఉంటుందో లేదో తెలియదు. నేనైతే ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ టైం వెళ్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది. ఈ కాంచీపురం చాలా పెద్ద సిటీలా ఉండే ఎత్తు ఉంటుంది. ఒక విలేజ్ వైబ్స్ ఉంటుంది, కానీ ఒక డీసెంట్ సిటీ. ఆ వైబ్స్ నాకు చాలా ఇష్టం. ఈవెన్ కంపేర్ టు చెన్నై, ఐ లవ్ కాంచీపురం. కాంచీపురం ఇస్ టెంపుల్ సిటీ అండి. చూడండి, ఎక్కడ చూసిన టెంపుల్ వైబ్సే. ఫుల్గా లైటింగ్, ఊరంతా ఎప్పుడు ఇలానే ఉంటాయి. ఏదో ఒక జాతర, ఏదో ఫెస్టివల్ అలా జరుగుతూనే ఉంటుంది. ఇండియాలో మెట్రో సిటీస్లో ట్రాఫిక్ ఉంటుంది. పక్కన చిన్న చిన్న సిటీకి వెళ్తే అంత ఉండదు అనుకున్నాను. కానీ చూడండి ఎంత 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 ట్రాఫిక్ ఉంది. ఆల్మోస్ట్ అనేది ఉన్నట్టే ఉంది. నేను 5 years ముందు తిరిగిన రోడ్స్లో అయితే అస్సలు లేదు. ఫుల్ ట్రాఫిక్ అండి. అస్సలు మేము ప్లాన్ చేయకుండా ఒక చోట ఆగాము మన వెంకిని చూడడానికి. ఇది ఉలగలంద పెరుమాళ్ టెంపుల్. అంటే లోకాన్ని 2 కాళ్ళతో, అంటే భూమి మీద ఒక కాలు, ఆకాశం మీద ఇంకొక కాలు టచ్ చేసి మెషర్ చేసిన ఆ టైప్లో ఉంటుంది స్టాచ్యూ. త్రివిక్రమ అవతారం. ఉలగలంద పెరుమాళ్ టెంపుల్ అంటే గ్లోబ్ని మెషర్ చేసిన పెరుమాళ్ అవతారాల్లో ఒక అవతారం అయితే మనం వామన అవతారం అనుకుంటాం, కానీ ఇక్కడ త్రివిక్రమ అవతారం అని అంటున్నారు. ఇదో చూడండి, ఉలగలంద పెరుమాళ్. మన వెంకిని అయితే ఇలా దర్శించుకుంటున్నాం. ఓం నమో హిమరు. ఈ టెంపుల్ లోపలికి అయితే వచ్చామండి. టెంపుల్ చాలా బాగుంది. విగ్రహం అయితే పెద్ద విగ్రహం. ఆ విగ్రహం చూడడానికి కూడా 2 కళ్ళు చనిపోలేదండి. చాలా డైరెక్షన్లో 4 కళ్ళు కావాలి, అలా ఉంది. చాలా పెద్ద విగ్రహం. ఆ పెద్ద విగ్రహానికి, ఆ విగ్రహం ఎలా ఉందంటే గుడికి గోడకి చెక్కేసినట్టుగా ఉంది. దాని ముందు చిన్న విగ్రహాలు పెట్టారు. ఆ పెద్ద విగ్రహం అయితే ఫుల్ రాతి విగ్రహం. చాలా బాగుంది. నీకు నచ్చిందా? చాలా బాగా అనిపించింది. ఇంకోటి, అనుకోకుండా అంటే మన వెంకిని మనం దర్శించుకోవాలి అని ఎంత ప్లాన్ చేసినా ఒక్కొక్కసారి తోసిపోతూ ఉంటుంది. ఇదైతే అనుకోకుండా అలా వచ్చాం. అస్సలు రష్ లేదు, హ్యాపీగా దర్శనం అయింది. ఇంకా ఒక టెంపుల్లోకి వచ్చిన వెంటనే ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది కదా, అలా అనిపిస్తుంది. సేమ్ లోపల మేము ఇప్పుడు చూసిన స్టాచ్యూ అయితే ఇలానే ఉంది. ఇది కలర్గా ఉంది కదా. లోపల ఉండేది అయితే ఒక పెద్ద విగ్రహం, బ్లాక్ స్టోన్. చాలా బాగుందండి. మీరు కనుక కంచి ప్లాన్ చేసుకుంటున్నారంటే ఈ టెంపుల్కి రండి. గోవిందా గోవిందా. ఇంకా ఇక్కడ ధ్వజస్తంభం. మన ఇండియా ట్రిప్లో అయితే స్వామివారిని అయితే బాగానే దర్శించుకున్నాం, కానీ అమ్మవారిని దర్శించుకోకుండా ఎలా ఉంటాం. అందుకు ఈరోజు అయితే కంచి కామాక్షి అమ్మ టెంపుల్కి వచ్చాం. ఇది మా ఇద్దరికి ఫస్ట్ టైం విజిట్. సో వీఆర్ ఎక్సైటెడ్. అమ్మవారిని చూసి చాలా రోజులైంది. లాస్ట్ టైం ఇండియా ట్రిప్ వచ్చినప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాం. చాలా రోజుల తర్వాత ఇప్పుడు
కంచి కామాక్షి టెంపుల్కి వచ్చేసాము. రష్ ఫుల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. రిటర్న్ వచ్చే వాళ్ళే చాలా మంది కనిపిస్తున్నారు. సో ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. చూద్దాం ఎంతసేపు అవుతుంది దర్శనానికి. ఇప్పుడు 7 ఎగ్జాక్ట్లీ 7. ఇంకా లోపలైతే ఫొటోస్ వీడియోస్ అలౌ చేయరు కాబట్టి మీకు కంచి కామాక్షి అమ్మవారి గోపురం చూపిస్తాను. అలా మీరు కూడా తరించిపోండి. మీకు కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ని ఈ వీడియో ద్వారా పంపిస్తున్నాము. మే లార్డ్ కామాక్షి బ్లెస్ ఆల్ ఆఫ్ us. వచ్చేయండి. కమ్ లెట్స్ డూ ద దర్శనం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసాము. దర్శనం అయితే అంటే రష్ లేకుండా హడావిడి లేకుండా బాగా జరిగిందండి. అమ్మవారిని దర్శించుకోవడం ఇదే ఫస్ట్ టైం, కానీ ఎప్పటి నుంచో జన్మలుగా అంత కనెక్షన్ ఉన్నట్టుగా చాలా డివైన్ బ్లెస్సింగ్స్ అనిపించింది సార్. చాలా బాగుంది అమ్మవారు అయితే, ప్రశాంతంగా ఉన్నారు. చాలా చాలా అలంకారం కూడా చాలా బాగా అనిపించింది. సో లోపలైతే ఫొటోస్ వీడియోస్ అవన్నీ అలౌ చేయలేదు. అలా దర్శనం అయిపోయి అలా క్యూ లైన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత చుట్టూ అంతా కూడా మండపాలు చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ తమిళనాడులో నాకు బాగా నచ్చేది ఈ గోపురాలండి. ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేసుకోండి. తమిళనాడు ఒక్కొక్క గుడి గోపురంకి ఆర్కిటెక్చర్ అంటే అది ఏ కాలంలో కట్టారు, ఇంకా ఏ రాజు కట్టారు అనేది బట్టి డిఫరెన్స్ అవుతూ ఉంటుంది. సో ఇది చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే అమ్మవారి ఉత్సవ విగ్రహాలు అయితే పెద్ద కటౌట్ పెట్టారు. ఇలా ఉంటారు అనమాట. అక్కడ లోపల మూల విగ్రహం అయితే చాలా బాగుందండి. అది మీకు నేను గూగుల్ నుంచి తీసి ఫోటో పెడతాను, చూడండి. లోపల అమ్మవారు అయితే ఎగ్జాక్ట్లీ ఇలా ఉన్నారు. చాలా అందంగా అలంకరించారు. చాలా బాగా ప్లెజెంట్గా ఇలా కూర్చొని ఉన్నారు. ఇప్పుడైతే మాకు దర్శనం అయిపోయింది. బయట కూడా కొంచెం ఫుటేజ్ అయితే మీ అందరికీ చూపించేసాం. గుడికి వచ్చామంటే ప్రసాదం ఇంపార్టెంట్ మిగులు, అందుకని ఇప్పుడు మేము ప్రసాదం తినడానికి వెళ్తున్నాం. ఈ రోజు ప్రసాదం చక్కెర పొంగలంట. కాదంట, ప్రసాదం అయిపోయిందంట. అయ్యో, ముందుచాడా ప్రసాదం? ప్రసాదం కౌంటర్ అయితే కనిపించింది. అక్కడ ప్రసాదం ఉంటుందా లేదా అని తెలీదు, వెళ్ళి అడుగుదాం రండి. ఇందాక ప్రసాదం కౌంటర్లో ఫుల్ రష్ ఉంది, ఇప్పుడైతే రష్ లేదు, ఖాళీ ఉంది. థ్యాంక్ యూ. కైసాం ప్రసాదంగా మనకైతే పెరుగున ఇచ్చారండి. మేము చక్కెర పొంగల్ అనుకొని ఇంకొంచెం ఎక్కువ ఎగ్జైట్ అయ్యాం. అథెంటిక్గా చాలా బాగుంది. లాస్ట్ టైం ఇలాగ ఏదో టెంపుల్లో దద్దోచనం ఇచ్చారండి. అప్పుడు మన జే ఏం చెప్పింది తెలుసా, కొంచెం లైట్గా ఉప్పికలు పెట్టుంటే బాగుండు అని. నేను కాదండి, ఈయనే లాస్ట్ టైం ఏదో పొంగల్ ఇస్తే పొంగల్ పక్కన చట్నీ ఇస్తే బాగుంటుంది అని ఫీల్ అయ్యాము. అంతేనా? అలా పెట్టామో లేదో మన సబ్స్క్రైబర్స్ అందరూ ఏంటి బ్రో ప్రసాదంలో తినాలి కానీ టిఫిన్లో తినకూడదని చెప్పారు. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్ గైస్. లవ్ ప్రసాదం, ఈట్ ప్రసాదం, వి రెస్పెక్ట్ ప్రసాదం. ఫ్యామిలీ మొత్తం ఇక్కడ కూర్చొని హ్యాపీగా ప్రసాదం తింటున్నారండి. చూడు, ఈ ప్రసాదం అయితే చిన్నగా కప్పులు ఇచ్చారు, నాకైతే సరిపోలేదు. ప్రసాదం ఒకటి కంప్లీట్ చేసి ఇంకోటి తెచ్చుకున్నాను. అంత బాగుందండి, నేను చెప్తే నమ్మరు. నిజంగా మీ టేస్ట్ చేస్తే తెలుస్తుంది. అబ్బబ్బబ్బా, వేరే లెవెల్. మేము ఈరోజు టెంపుల్కి వచ్చిన టైం చాలా బాగుంది. చూడండి అమ్మవారిని అలాగా, దీని పేరు ఏమంటారు, ఉత్సవం, అమ్మవారిని పల్లకిలో అలా తీసుకెళ్తున్నారు. వి ఫీల్ బ్లెస్డ్. వావ్ వావ్ వావ్. ఈ కాంచీపురంలో ఎటువైపు చూసినా గోపురాలు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఒక్క టెంపుల్లోనే ఇదొక గోపురం, మళ్ళీ అక్కడ బంగారు గోపురం అండి. సూపర్ ఉంది, ఆ లైట్స్తో అలా మెరిసిపోతుంది. ఇంకా అదొకటి. ఇలాంటి గోపురాలు మీరు జస్ట్ కాంచీపురంకి వచ్చి ల్యాండ్ అయినప్పటి నుంచి చూస్తూనే ఉంటారు. డూ యు లైక్ కంచి? సరే, ఐ వాంట్ టు సెటిల్ ఇన్ హియర్. కంచి, కాంచీపురం, కాంచీపురం ఈ నాలుగిట్లో అన్ని సేమా వేరే వేరేనా? సేమ్ కాదు, వేరే వేరే. అన్ని సేమే, అన్ని సేమ్. నీకు కాంచీపురం అంటే ఏం తెలుసు? శారీ, కంచి కామాక్షమ్మ ఫస్ట్, చూడండి ఫస్ట్ శిల్పి చెప్పేసిందండి, శారీ అని చెప్పేసింది. ఆ తర్వాత అమ్మవారని చెప్పింది. ఉహెరా కాదండి.
గైస్ ఇక్కడ అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్కి వస్తే ఇక్కడ ఒక కోనేరు ఉంది. ఈ కోనేరులో అమ్మవారికి తెప్పొస్తాము అవన్నీ చేస్తారు. ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఆ చివరి మెట్లు ఉన్నాయి, చాలా బాగుంది. సినిమా షూటింగ్స్ అవి జరుగుతాయి కదా, ఆ ప్లేస్ లా అనిపిస్తుంది. అక్కడ చూడండి ఎంత పెద్ద చేపలు ఉందో. అక్కడ చూడరా. యాక్చువల్లీ ఇది ఈ రోజు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆల్రెడీ ఇట్స్ బ్యూటిఫుల్. ఇదే మీరు ఆ తెప్పొచ్చు అవి జరిగేటప్పుడు చూసారంటే ఫుల్ అలంకారంతో వేరే లెవెల్లో ఉంటుందండి. దాని ముందు బుర్జ్ ఖలీఫానా నా బొక్క అనేటట్టుగా ఉంటుంది, అంత బాగుంటుంది. అంతేనా గైస్? మాకు ఇన్ని రోజుల తర్వాత ఒక వీడియోగ్రాఫర్ దొరికాడండి. ఆడే మా జీవన్ గాడు. మోస్ట్లీ అన్నీ మేము సెల్ఫీ వీడియోస్ తీసుకుంటూ ఉంటాం. మోస్ట్లీ మేము ఇద్దరు ఒకరి మార్చి ఒకరు ఇలా పట్టుకుంటూ ఈరోజు మా మేనలుడు వీడియోగ్రాఫర్గా మారాడు. థ్యాంక్ యూ జీవన్. మీరు కూడా థ్యాంక్ యూ జీవన్ అని కామెంట్ చేసేయండి కింద. వాచింగ్ దిస్ వీడియో. అదండి, మీకైతే మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. మాకైతే ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు అసలు, కానీ టైం అయిపోయింది, ఇంకా ప్యాకప్ చేసుకుని వెళ్ళాలి. మీరు కనుక ఒకవేళ ఇటు సైడ్గా వెళ్తున్నారు అనుకోండి, చెన్నై వరకు వచ్చారంటే డెఫినెట్లీ ఇట్స్ వర్త్ ఎ విజిట్ టు కమ్ అండ్ విజిట్ దిస్ టెంపుల్. చాలా బాగుందండి. సో రేపు ఇంకొక మంచి టెంపుల్కి వెళ్ళబోతున్నాము, అది కూడా వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాం. ఏంటి వీళ్ళు టెంపుల్ 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 అండ్ టెంపుల్ ఏ వ్లాగ్స్ అనుకోకండి. ఎందుకంటే అంటే ఇక్కడ ఇండియాలోనే ఉంటున్నాం అనుకోండి, నెలకు ఒకసారో లేక 3 monthsకి ఒకసారో 6 monthsకి ఒకసారో ఏదో ఒక టెంపుల్కి వెళ్తూ ఉంటాం కదా. మాకు ఇక్కడ తప్పితే ఇంకా దుబాయ్ వెళ్ళామంటే ఒక టెంపులే ఉంటుంది, అది కూడా ఒక ఆర్టిఫిషియల్ సెటప్లా అనిపిస్తుంది. కాబట్టి అందుకని కరువాసిపోయి ఉన్నాం మేము ప్రతి టెంపుల్కి. అందుకని ఎవ్రీ టెంపుల్ని విజిట్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి మా ఇద్దరికి కూడా కొంచెం భక్తి కూడా ఎక్కువే అండి. చూడడానికి అలా కనిపించాం కానీ ఏదో అలా జాలీగా అలా అంటే పైన ఉంటామని, ఏది డీప్గా థింక్ చేయమని అలా అనిపిస్తాము, కానీ స్పిరిచువల్లీ వీఆర్ వెల్ కనెక్టెడ్. Yes, that's it for today's vlog, guys. See you in the next vlog. Until then, signing off, your Revanth and Jaya.